ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలోని సింగరేణి బంకర్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సైలో బంకర్ నుండి వెలువడుతున్న కాలుష్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరసన తెలిపారు. సుమారు 200 మంది గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా తరలివచ్చి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత బంకర్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సైలో బంకర్ నుండి వెలువడుతున్న కాలుష్యం కారణంగా గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని, ఏడాది వ్యవధిలో 20 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సైలో బంకర్ నుండి బొగ్గు లోడింగ్ చేసే క్రమంలో వెలువడుతున్న దుమ్ము ధూళితో ఇళ్లలో నివసించే పరిస్థితి లేదని వాపోయారు. సింగరేణి కాలుష్యంపై అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం గ్రామానికి సమీపంలో ఉన్న బంకర్ను తీసివేయాలని, లేకపోతే గ్రామస్తులకు మరో ప్రాంతంలో పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సింగరేణి వారు అడగంగానే ఎంతో తక్కువ రేటుకి ఎటువంటి సమస్య లేకుండా వారికి మా గ్రామం నుంచి వారికి భూములు ఇవ్వడం జరిగింది. అదే అదును చూసుకొని వారు మా కిస్టార గ్రామ ప్రజల్ని ఎటువంటి సమస్యలకు గురి చేస్తున్నారంటే, సైలో బంకరు మా నివాసాలకి కనీసం 100 మీటర్లు కూడా లేకుండా సైలో బంకర్ నిర్మించి దాని నుంచి వెలువడేటువంటి కాలుష్యానికి గ్రామ ప్రజలందరూ కూడా వంతులంతులుగా ఎంతో అనారోగ్య పాలవుతున్నారు. ప్రతి కుటుంబం నుండి కూడా ఒకళ్ళు ఏదో ఒక రోజు హాస్పిటల్లో ఉండటం జరుగుతుంది. ఈ విషయాన్ని సింగరేణి వారి దృష్టికి తీసుకెళ్తే ఏదో నామమాత్రానికి కింద వాటరింగ్ చేయడం జరుగుతుంది. కానీ మీకు నివారణ చర్యలు చేస్తాం అని చెప్పి అని అంటున్నారు. కానీ ఎప్పుడూ కూడా మాకు నివారణ చర్య లేదు. మా గ్రామాన్ని వారికి దారాదత్తంగా ఇచ్చినటువంటి మేము ఒక 20 మంది చనిపోయి ఉంటారు. రీసెంట్ కూడా బుర్రా తొకారం అనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆవిడ హ్యాండిక్యాప్టెడ్. కానీ వాళ్ళకు కూడా ఏ విధంగా సాయం అందించలేకపోయారు ఈ సింగరేణి వారు. మేము ఎన్నోసార్లు ఇలా డస్ట్ పడుతుంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఎన్నోసార్లు అధికారుల వద్దకి మేము తీసుకువెళ్ళినప్పటికి కూడా వాళ్ళు చేస్తాము అని హామీ ఇస్తున్నారే కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా పనులు చేసుకుంటూ పోతున్నారు. కానీ మేము మళ్ళీ వెళ్దాం అనుకున్నప్పటికీ మళ్ళీ మా గ్రామంలో నీళ్లు స్ప్రింక్లింగ్ చేయడం కానీ, మేము వాటర్ చల్లుతున్నామని అధికారులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ పనులు చేయగలుగుతున్నారు. మిగతా సమయంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నాము. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. కనుక ఈ సైలో బంకర్ తీసేయాలని మేము కోరుకుంటున్నాము. అలా కుదరని పక్షంలో మా గ్రామానికి పునరావాసం కల్పించాలని మేము గట్టిగా